మన మున్సిపాలిటీకి సంబంధించి 1965 కూడలి ప్రమాణ ప్రకారం చెప్పుకున్నారు కాబట్టి స్వతంత్ర నిధులు ఈరోజు మన మున్సిపాలిటీకి సంబంధించి 1965 మున్సిపాలిటీ చట్టం ప్రకారం అదే సభ్యులు ఎక్సర్సైజ్ సభ్యులు గారు అదేవిధంగా గౌరవీయులు సభ్యులు మన ఇందుకు సభ్యులు నలుగురు బాలకృష్ణ గారు ఎక్సర్సైజ్ సభ్యులు గారు వారిద్దరితో కలుపుకొని మున్సిపాలిటీలో మొత్తం ఎడ్యుకేటెడ్ చదువుకొని వాళ్ళు చదువుకున్న పనులు లేదంటే మేము కూడా స్థాపితమైన భారత సంవిధానం యొక్క యథార్థమైన సభ్యులైన కలిసి ఉంటుందని భారతదేశం యొక్క సార్వభౌమాన్ని మరియు అఖండతను సమర్థించమని ఉద్దేశం చేపడుతున్న చర్చాపూర్వకంగా నిర్వహించుకుని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిస్తుందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టిన కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వర్తించునని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిస్తుందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించనని నేను చేపట్టిన కర్తవ్యాన్ని శ్రద్ధపూర్వకంగా నిర్వహించడానికి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడానికి నేను చేపట్టుకున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడానికి మరియు జీవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించినందుకు నేను చేపట్టిన కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించినందుకు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూడండి మరియు అఖండతను సమర్థించగలను నేను చేపట్టనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్వభౌమత మరియు అఖండతను సమర్థించుటకు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుకున్నది దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ మైక్ అడ్జస్ట్ యథార్థమైన భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను
నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుటకు మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతను పవిత్ర చేస్తున్నాను. శాసనము ద్వారా సాధ్యమైన భారత సంవిధానం మీద ఉదాత్తమైన సత్యనిష్టను కలిగించుదని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్నది. నేను చేపడుతున్న కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నది. దైవ సాక్ష్యం ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ట ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత సభ్యులు శ్రీ నిమ్మల ప్రసాద్ గారు, ఎక్సెక్యూటివ్ సభ్యులు గారు, ఆచార్య గౌరవనీయులు పెద్దలు, మన హిందూపూర్ తరఫు సభ్యులు నన్నోజు బాలకృష్ణ గారు, ఎక్సెక్యూటివ్ సభ్యులు గారు, మొత్తం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు 35 మంది, కూడా 38 ఎన్నికైనటువంటి సభ్యులు మరియు ఇతర ఎక్సెక్యూటివ్ సభ్యులు అందరూ కలిసి మనకి మీటింగ్ సమావేశానికి హాజరయ్యున్నారు. ఈ సమావేశం ప్రకారం చెప్తాం, మనకి కూడా ఆల్రెడీ ఇస్తున్నాం. వారు తెలుగులో చదువుకునే చదువుకున్న పద్ధతి నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యులను శాసనం ద్వారా ఆర్థికమైన భారత సంవిధానము యథార్థమైన సర్కారీలను యథార్థమైన ప్రతామిష్టలను సార్వభౌమతను మరియు అఖండతను చేపట్టనున్న కర్తవ్యమును సభ్యులను శాసనం ద్వారా తలపైకి ఎత్తండి సార్. యథార్థమైన ప్రజాప్రతినిధులను కలిగించడానికి భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించినట్లు నేను చేపట్టనున్న కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహించినట్లు దైవసాక్షిగా ప్రమాణం కలిసి ఈ పక్క చూడండి. ద్వారా శాసనమైన భారత సంవిధానము మరియు कैंडिडेट को आर लक्ष्मी మరియు అఖండతను కలిసి ఈ పక్క చూడండి. లేదా సెకండ్ కాదు పెట్టే వాళ్ళకి దీనిలో ఆరు ఇప్పుడు తెలుగుదేశం తరఫున బి రాము గారి పేరు ప్రసాదించారు. తర్వాత మన వైస్ చైర్పర్సన్ గా వైకాపా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ నాగభూషణ్ రెడ్డి గారి పేరు ప్రపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు రాము గారి పట్ల సుముఖంగా వ్యక్తం చేసే వారి యొక్క చేతులు ఎత్తండి. ప్రపోజల్ సారీ ప్రపోజల్
33వ వార్డు. అని చెప్పా మళ్ళీ ఒక విడతలు నీ పేరు మన పీటీసీ పేరు కదా నాగభూషణ్ రెడ్డి గారు అనుభవంగా ఉన్నటువంటి వారు చేశారు. మన ఎందుకు సంబంధించి వైస్ చైర్మన్ గా ఎన్నికలు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్కి వైస్ చైర్మన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కొంటా ఉన్నా రమేష్ సార్ ఈ సమావేశ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కోటా ఆల్రెడీ మీకు ఇస్తున్నాం. ఈరోజు సాంకేతిక పరంగా తెలుగుదేశం నా వార్డు ప్రజలకు నమస్కారం చేసుకుంటున్నాను. నన్ను ఎక్కడ మెజారిటీ గెలిపించి వార్డు కౌన్సిలర్గా గెలిపించారు. అదే ప్రకారంగా మున్సిపాలిటీలో కూడా నన్ను గుర్తించి వైస్ క్యాండిడేట్కి ఇవాళ వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ గుర్తించుకుంటారు బాలకృష్ణ గారు, నిమ్మ కృష్ణప్ప గారు, బీజీ వెంకటరామ గారు, ఎక్స్ఎమ్మెల్యే నాకందరూ కలిసి చేసి నాకు వైస్ చైర్మన్ ఇస్తే బాగుంటుంది, హిందూపురం బాగా అభివృద్ధి చేస్తుందని చెప్పి ఇచ్చాను కనుక నేను గ్యారంటీగా హిందూపురం మంచి అభివృద్ధి బాటలో పోతామని చెప్తున్నాను. మన మార్కెట్లో 30 రూపీస్ ఇస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ 10% బాగా కాలేదు సార్.
చేస్తే బెటర్ కదా, అదే చేస్తే మంచిది. సార్ కొంచెం ఓకే ఓకే ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబికా లక్ష్మణ్ గారు మాట్లాడుకుంటున్నాం. సభాధ్యక్షులు మా పెద్దయ్య పాల్సారథి గారికి, పెద్దలు ఎమ్మెల్సీ గురువారి తిప్పస్వామి గారికి, పెద్దలు మరణ శాసనసభ్యులు ఈరమ్మ గారికి, పెద్దలు చదువుతారు మా అన్నయ్య నిమ్మల కిష్టప్ప గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు రంగనాథ్ గారికి, మిత్రులు మాజీ శాసనసభ్యులు అబ్దుల్ గారి గారికి, సుబ్బీ గారికి, కమిషనర్ శివారెడ్డి గారికి, తమ్ముడు నాగరాజు గారికి, అదేవిధంగా తమ్ముడు అనిల్ కుమార్ గారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భావించి ఈ కారణంగా ప్రజలతో తల్లినటువంటి మహిళలకి తప్పకుండా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్, ఈ యొక్క మద్దతుని భవిష్యత్తులో కూడా మా పార్టీ కొనసాగించండి. అన్ని విధాలు కూడా మీరు మహిళలందరూ కూడా పెద్ద వేసి ఏకైక తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న దయచేసి కూడా మేమందరూ కూడా తెలియజేసుకోవడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలుసు మన హిందూపురం బుల్లెట్ కళ చూసుకోపోండి, ఆ బుల్లెట్ కళ కాదు రాకెట్ కళ వస్తారని చెప్పేసి భారీ వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలి, మనందరికీ ఎటువంటి ఇక్కడ సంతృప్తి పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మొట్టమొదటిగా అందరినీ కూడా నాయకులు కూర్చోబెట్టుకొని ఈ కార్యక్రమం చేయాలి, మా అందరూ రుణం తీసుకోవాలి, హిందూ ప్రాంతం అవుతుందని చెప్పేసి ఏకైక వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మందులు కూడా చేపట్టంగా అలాగే సమస్య లేదు. ఎందుకంటే ఒక కొడుకేమో బెంగళూరు చేస్తున్నాడు, ఒక పాపను విజయవాడ చెబుతా ఉంది. కాబట్టి మీ సొంత బిడ్డలుగా మున్సిపాలిటీ చూసుకొచ్చిన బాధ్యత మీ ముందు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు అందరి సహకారంతో ఇంతమంది పెద్దలు తరలి వచ్చి మీ ప్రమాద జీవనాన్ని తిరిగిస్తున్నారంటే మీ మీద అభిమానం ఉన్న విషయం దయచేసి గుర్తుంచుకొని అందరి సంవత్సరం యొక్క ఆమోదంతో, అధికారుల సహకారంతో, నాయకుల యొక్క సలహాలు సూచనలతో పెద్దల బాలకృష్ణ గారి యొక్క ఏదైతే అభివృద్ధి కార్యక్రమం కావాలో అందరూ సిద్ధమన్నారు. కాబట్టి మీరందరూ అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నాం. దయచేసి భక్తులు 2 నిమిషాలు మాత్రం మాట్లాడండి. ఆ రోజు రాజకీయాలు రావాలనుకున్నారో లేదా హిందూకులు రావాలనుకున్నారో తెలియదు, కానీ పిల్లలైతే మొదట పెళ్లి చేసేయండి. వన్స్ ఐ స్టెప్పింగ్ హిస్టరీ రిపీట్స్ అన్నారు. అది 100% మన హిందూకులకు సంబంధించింది అయింది. ఎందుకంటే ఆనాడు తారక రామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చైర్మన్ గా ఎన్నుకోబడి మున్సిపాలిటీలో తెలుగుదేశము, మరలా ఇప్పుడు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపాలిటీలో చైర్మన్ అవడము హిస్టరీ రిపీట్స్ అనే చెప్పాలా. అలాగే మనందరికీ ఒక శుభసత్వం ఏంటంటే ఆయన మన ఊర్లో వచ్చి ఇక్కడ నిలబడి మన ఊరి కోసము ఇక్కడ ఎన్నుకొని మరింది మనందరూ అదృష్టము. రాబోయే కాలాల్లో ఆయన ఆల్రెడీగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మొదటి సమస్యగా ప్రధాన సమస్యగా నీటి సమస్య ఆల్రెడీ దాని మీద ఉన్నారు. కాబట్టి మనకు ఖచ్చితంగా నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తూ, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఫండ్స్ లేవు కాబట్టి జనరల్ ఫండ్స్ అధికంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు తీసుకోవాల్సింది. కాబట్టి దానిపై కూడా మీకు విస్మరించి మున్సిపాలిటీని అభివృద్ధి దశలో తీసుకెళ్లి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి మీరు కృషి చేయాలని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో ప్రమాణ చేసినట్టు లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, అలాగే సంస్థలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నారు. జై మున్సిపాలిటీకి ఆల్రెడీ 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయట. ఒకసారి గట్టిగా బాలయ్య ధన్యవాదాలు తెలియజేసి చెప్పారు. రుణం మున్సిపాలిటీ రుణం తీసుకుంటాను, ఖచ్చితంగా రుణం తీసుకుంటారు. ఇప్పుడు అదేవిధంగా ప్రజలు
హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఆసాద్ గారికి, శాసన మండలి సభ్యులు ప్రజలు ఇదంతా తెలుసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి పెడుతుందని సభగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాకిస్తాన్ గారు ఎంపీ నిమ్మల కిషోర్ గారికి, అలాగే రంగనాయక నారాయణ గారికి, పాశ్చాత్య గారికి, నిమ్మల కిషోర్ గారు ఎంపీ గారు, జిల్లా అధ్యక్షులు పాశ్చాత్య గారు, మాజీ ఎమ్మెల్యే గని గారు, రంగనాయకుడు మాజీ ఎమ్మెల్యే రంగనాయకుడు గారు, వాళ్ళు ఉంటేనే ఈ యొక్క హిందూపురం అభివృద్ధి చెందుతుంది. మరి వాళ్ళు ఇక్కడ పార్టీ స్థాపించినటువంటి నందమూర్తి కుటుంబాన్ని మరొక్కసారి మనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మున్సిపాలిటీలో 15,000 మెజార్టీ మీరు ఇవ్వడం నిజంగా మీ అందరూ చేసి ప్రజలకు అంకితంగా, ప్రజలకు అండగా, ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఈరోజు ఆయన మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏ నాయకులైతే ప్రజల్లోకి రాను ఈయన ఈ సొంత ఊరు కాదని చెప్పారో ఇప్పటికీ 7-8 సార్లు హిందూపురానికి వచ్చి ఆయన పట్టుదల ఎవరైతే అపోజిషన్ మాట్లాడుతున్నారో మీ కోరిక ఖచ్చితంగా మాట్లాడతారు. దయచేసి సౌమ్యంగా ఊపిగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు మన పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల్లో కీలకమైనటువంటి భద్రత వహించి, కీలకమైన పాత్ర వహించి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో దిగ్విజయంగా ముగించడానికి కృషి చేసినటువంటి మా సీనియర్ పార్టీ నాయకులు మా రావలి లక్ష్మి గారి వచ్చినటువంటి మిత్రులు సోదరుడు శ్రీ నాగరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు నందమూరి బాలకృష్ణ గారికి, జిల్లా అధ్యక్షులు మా అన్నగారైనటువంటి పార్థసారథి గారికి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప గారికి, ఎమ్మెల్సీ దొండమల్లి తిప్పేశ్వరరావు గారికి, మరిశిర శాసనసభ్యులు వీరన్న గారికి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకుల గారికి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని గారికి, చైర్పర్సన్ లక్ష్మి గారికి, మిత్రులు అనిల్ కుమార్ గారికి, మిత్రులు శేఖర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. హిందూపుర ప్రజలు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూరుస్తున్న తెలుగుదేశం పార్టీకి హిందూపురం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 27 సంవత్సరాల్లో మున్సిపల్ ఎలక్షన్లో జరిగినా కూడా ఎప్పుడు అపోజిషన్ పార్టీ వస్తూ ఉండింది. నేను 5 సంవత్సరాల క్రితం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేశాను. అది అదృష్టం మాకి మా భార్య లక్ష్మికి వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఆ అవకాశం కల్పించిన నందమూరి కుటుంబ సభ్యులకు, నారా చంద్రబాబు నాయుడుకు, వేదికమైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ, ముఖ్యంగా నాతో సహకరించిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ హిందూపురం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మంచి గడియలు, మంచి రోజులు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మంచి రాజ్యం. మనకి అపోజిషన్ అంటూ లేదు, మనకు మనమే అపోజిషన్, మనకెవరూ లేరు, ప్రతిపక్షమే ఉండదు. వైఎస్ఆర్ పార్టీని కూకటితో ప్రకటించేస్తాం, భూస్థాపితం చేస్తాం. హిందూపురంలో వైఎస్ఆర్ పార్టీ అంటూ ఉండదు. నందమూరి బాలయ్యకు ప్రాణానికి ప్రాణంగా మేముండి అన్నగారికి మంచి మనసుతో చెప్తున్నాం. అన్నగారికి ఎటువంటి పరిస్థితుల్లో హాని జరగకుండా
మంచి మనసుతో అన్నగారికి మేము సేవ చేస్తామని హిందూపుర ప్రజలకి మేము సేవ చేసి 5 సంవత్సరాల్లో మంచి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వినిపించుకుంటున్నా. థ్యాంక్ యూ. పొజిషన్ కాపాడుకుందాం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలయ్య గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, బాలయ్య గారిని ఎప్పుడెప్పుడు చూస్తారు, బాలయ్య గారికి ఎప్పుడెప్పుడు చేతులు కొట్టబడి కోరిక బలంగా ఉన్నమాట. ఒకే ఒక నిమిషం. ఈనాడు చైర్పర్సన్ ఎన్నికైనటువంటి లక్ష్మీ నాగరాజు గారికి మరియు మా సోదరులు సంవత్సరాలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు సోదరులు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు బాలయ్య గారు మన జిల్లాకు రావడం, జిల్లాలో మరీ ముఖ్య హిందూపురం ప్రాంతానికి రావడం ఒక సువర్ణ అవకాశం. ఈ సువర్ణ అవకాశంలో ఒక సువర్ణ యుగాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హిందూపురం ప్రాంత ప్రజలకు మన తెలంగాణ శాసనసభ్యులు వరద మహిళ స్థానిక శాసనసభ్యులు సోదరులు బాలకృష్ణ గారు, సోదరులు పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారు, శాసనమండలి సభ్యులు తిప్పేస్వామి గారు, సోదరులు వీరన్న గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు, రంగనాయకుడు గారు, ప్రమాణ స్వీకారం చేసిన సోదరిమణి లక్ష్మీ గారికి, ఏపీ గారు అమ్మగారు వైస్ చైర్మన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి సోదరిమణులు పాత్రికేయులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మనందరూ కూడా తెలుసు, ఆ రోజు విద్యాసాగర్లో ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై తర్వాత 2 సార్లు పార్టీ జెండా ఈ మున్సిపల్ ఆఫీసు మీద రెఫరెబుల్ అవుతా ఉంది. దానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఏది ఏమైనా ఈ రోజు చూస్తే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా హిందూపురం పట్టణానికి ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైనటువంటి పేరుంది. దానికి కారణం ఆనాడు నందమూరి తారక రామారావు గారు పైప్ లైన్ ఇక్కడ తీసుకొస్తే ఆ పైప్ లైన్ దాదాపుగా 600 కోట్ల రూపాయలు వెచ్చించారు. వెచ్చించిన సందర్భంగా ఆ నీళ్ళనే సక్రమంగా కూడా రాలేదు, నాశరకంగా పనిచేశారు. అక్కడక్కడ కూడా కరెంట్ అనేది కూడా సరిగా లేదు, లీకుల ద్వారా నీళ్ళనే సరిగా అందడం లేదు. తప్పనిసరిగా నిధులు కావాలంటే ఇమ్మీడియట్ గా కూడా ముఖ్యంగా పంచాయతీ శాఖ మంత్రులు అయ్యన్న పాత్రలు ఇమ్మీడియట్ గా 5 కోట్లు కూడా మంజూరు చేశారని సందర్భంగా తెలియజేస్తాను. అది మీ భాగ్యం. అదేవిధంగా ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఐఐటి కానీ ఇక్కడ అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం, మారుమూల ప్రాంతం, అదేవిధంగా లేపాచి హబ్ దగ్గర కూడా వేలాది ఎకరాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా. ఈ నియోజకవర్గంలో తన తండ్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. ఆయన పేరు ప్రఖ్యాతులకి వివాదం కలగకుండా మంచి పనులు చేసి సాధించాలా పద్ధతులతో ఉన్నటువంటి వ్యక్తి. చాలా అదృష్టం. ముఖ్యంగా బాలయ్య బాబు గారు ఆ మంత్రులంతా వచ్చారు. మేము కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒకసారి వచ్చాం. వచ్చిన సందర్భంలో ఇక్కడ హిందూపురం పట్టానికి తాగే నేను ఇవ్వకపోతే టీఆర్ నుండి టీఆర్డీఆర్ నుండి ఇకపోతే 11 కొట్టానని చెప్పారు. 11 తర్వాత ఎన్నికల సందర్భంగా చూశాం. ఆ సందర్భంలో అక్కడ మనస్థిర ప్రాంతంలో ఏదో ఒక పనికిరాని చెరువుల్లో ఉండే నీళ్లు కూడా ఎక్కేసి ఆ నీళ్ళు ఇక్కడ డంప్ చేసి అవన్నీ కూడా అందరికీ తెలుసు, ఎర్రగా నీళ్లు కూడా వచ్చే పైపులంతా కూడా పగిలిపోయినాయి. అలాంటి అవినీతి చక్రవర్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలన ఇక్కడ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో మనందరికీ తెలుసు, ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు చూసి హరీష్ గారు, ఈగపల్లి రామాజీ గారు పెద్ద ఎత్తున మన అభిమానాన్ని అనురాగాన్ని పూలమాలతో ఉచ్చెత్తి దాటిపోయినట్టు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గం శాసనసభ్యుల పెద్దలు నందమూరి బాలకృష్ణ గారికి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇక్కడికి వచ్చాడని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఆయన నిరంతరం హిందూపురం మీద ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఈ మధ్యన స్పీకర్ గారైన కోడెల ప్రసాద్ కార్యాలయానికి పోతే అక్కడికి వచ్చారు. పోయి అక్కడ కూర్చొని తప్పినమే అని చెప్పేది
నేను బాబు గారిని కలిసాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఆ పైప్ లైన్ డ్యామేజ్ అయినటువంటి పైప్ లైన్ కి ఇమ్మీడియట్ గా రిపేర్ చేసే దానికోసం ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అంగీకరించాడని చెప్పన్నారు. అంటే ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజానికాని పట్ల, ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యల పట్ల ఆయనకి ఏ విధమైనటువంటి అంకిత భావము పట్టుదల ఉందో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. చేతుల మీదుగా జరుగుతాయనే సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హిందూపురంలో ఎన్టీ రామారావు గారి తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిపడి అనేటువంటి దాంట్లో ఏమాత్రం అధికారంలో ఉన్నప్పుడు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హిందూపురానికి నీళ్ళు వస్తాయనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మరి జిల్లా అభివృద్ధి మండలి మీటింగ్లో కానీ లేదా జిల్లా అభివృద్ధి మీటింగ్లో కానీ మేము మాట్లాడిన వేదికపై ఉన్న పెద్దలందరికీ, శాసనసభ్యులు బాలకృష్ణ గారికి, ఎంపీ నిమ్మల కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జిల్లా అధ్యక్షులు బీకే పాఠశాల గత గారికి కృతజ్ఞత తెలుసుకుంటూ మహిళలను ఎంతో గౌరవించే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున నాకు ఈ అవకాశం రావడం, అందులో బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండటం నాకెంతో సంతోషం కలిగిస్తుంది. ఇంకా అభివృద్ధి అంటే పెద్దలు అందరూ చెప్పారు, నాకు ఇది ఒక లక్కీగా భావిస్తాను. పెద్దలు ఇందరు ఆశిస్తులు లభించడం కూడా ఒక అదృష్టమే. మీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రంగనాయకులు గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే ఇక్కడ నాయకులు అమెరికా నారాయణ గారికి, చిత్రస్వామి గారికి, వెంకటస్వామి గారికి, అలాగే సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే వీరన్న గారికి, అనిల్ గారికి, ఇంకా మన నాగరాజ్ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి గారికి, ఇక్కడ గెలిచిన మన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లందరికీ, అలాగే ఇక్కడ మన కౌన్సిలర్ మన మున్సిపాలిటీ చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి లక్ష్మీ నాగరాజ్ గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రమాణం చేసిన అనివార్య కారణాల వల్ల ఆయనకి ఆరోగ్యం బాగోలేక ఆయనకి లేరు జేపీకే రాము గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ఆడపడుతులకు ఈ ప్రజల అభిమానుల ఆలోచన పెంచుకుని ఆదర్శంతో ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క గెలుపుని మీ గెలుపుగా మనందరి గెలుపుగా భావిస్తూ ఈనాడు ఈ యొక్క సభను ఆశీర్వదించడానికి వచ్చిన నా హిందూపురం నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ ఆ ఉదయపూర్వక అభినందనలు చేసుకుంటున్నాను. ముందు అక్కడ నాన్నగారు బొమ్మ పెట్టారు, వాళ్ళని తలుచుకోవడం నా ధర్మం. ఎక్కడైనా సరే మాతృపాత్రలు అంటాం, నా చారిత్ర పరమత్వం నా మాతృ ప్రదేవత నా హరే పరిసర పాత్ర నాన్నత పాత్రం పరం. అలాగే పితృ ప్రార్థన పాత్ర దేహ ప్రార్థన పూజన భగవతి గురునాథ సంవత్సరం మాంసి శాస్త్రం తప్పని స్వాగత సంపర్క వాదత ప్రతిపత్తి గణిత బంధువులో పాల్గొ కనిపించారు. దేవుళ్ళ నాన్నగారు కూడా అంటుండేవారు, ప్రజలే దేవుడి సమాజపు దేవాలయం, నేను అక్కడ అర్చుకున్నాను. సో నన్ను ఇక్కడ హిందూపురం శాసన సభ నుంచి నియోజకవర్గం నుంచి శాసనసభకు నన్ను గెలిపించిన దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు చేస్తూ, అలాగే నా కౌన్సిలర్లను గెలిపించినందుకు, అలాగే అభివృద్ధికి మీరు ఓటు వేసినందుకు ఎన్నో అయినాక మనం చూస్తున్న తరాలు మారుతున్నాయి, కానీ మన తల రాతలు మాత్రం మారడం లేదు. మరి ఇవాళ 28 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడ ఈ యొక్క హిందూపురం పట్టణంలో ఈ మున్సిపల్ భవనం పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబలాడుతున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏ కులాలకు మతాలకు సంబంధించిన ఎలక్షన్ కాదు. ఇటు మీరు భారతదేశం తీసుకోండి, లేకపోతే మన రాష్ట్రం తీసుకోండి. ఇవాళ మన రాష్ట్రం విడిపోయింది, ఎంత దారుణంగా విడగొట్టారు మన రాష్ట్రాన్ని, ఆందోళన చేశారు మనల్ని.
మళ్ళీ అక్కడి గురించి మనం మన రాజ్యాన్ని అయితేనేమి మన రాష్ట్రాన్ని అయితేనేమి మనం పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితిలో మనల్ని అనాథంగా వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధరాత్రికి రాత్రి అతను విమానంలో ప్రత్యేకమైన విమానంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్ ఇక్కడికి పంపించిందంటే అది మరి వాళ్ళు మన ఇండియన్లు తెలుసా రామారావు గారు 1982 రాజకీయాల్లోకి ప్రవేశించినంత వరకు రాష్ట్రాన్ని పరిపాలించి వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలించి ఆ రాష్ట్రాన్ని ఇలా వెలగొట్టడం అన్నది తల్లి రొమ్ము పాలు తగ్గి ఆగి విషయం చూస్తున్నాం. మీరందరూ కూడా అక్కడ బీజేపీ అయితేనేమి కేంద్రంలో, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు అయితేనేమి అధికారం వచ్చిందంటే అది ముఖ్యంగా మీరు అభివృద్ధికి వేసిన ఓటుగా నేను భావిస్తున్నాను. మరి నేను నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరిగినాయి. అటువంటిది నేను నా అర్థం ఉన్నారు వాళ్ళు నా నుంచి ఏం ఆశించకుండా వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలే నాకు చేయాలని వస్తే నేను భావించుకుంటాను. ఎందుకంటే రామారావు గారు 1982 పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఎవరు పార్టీకి వెన్నుముక ఎన్టీఆర్ అభిమానులు. మళ్ళీ ఈరోజు ఇవాళ నేను అభిమానం అనేది ఎంతో డబ్బుతో కొట్టే వచ్చేది కాదు, లేకపోతే ఎలాంటి ప్రభుత్వానికి ఉండేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే అది వారికి నాకు రుణానుబంధము విడదీయలేని అనుబంధమో కదా అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు ప్రజలతో కూడా నాకు అటువంటి నిర్మాణం చేశాను. ఎన్నో రకాల ఆరోగ్యపరమైన పాత్రలు చేశాను. అందులో ఒక్కొక్కటి ఒక డాక్టర్ సినిమాలు చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్లో డాక్టర్ కాకపోయినా అక్కడ చేసినందుకు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ అయ్యాను. అలాగే శ్రీరామరాజ్యం తీశాం. తర్వాత రిటర్న్ సినిమా తీయడం జరిగింది. ఎవరన్నారు రిటర్న్ నా డైలాగ్. ఆ డైలాగ్ తో నిజంగానే అనుకోకుండా నేను అందరూ నన్ను ఆహ్వానించడం, రంగనాయకుడు గారి తెలిమి, గణేశాబ్ గారి తెలిమి, సిసి గారి తెలిమి, మన అంబేద్కర్ లక్ష్మీనారాయణ గారి తెలిమి అన్ని ఆహ్వానం మేరకు మరి ఆనాడు నేను ఇక్కడికి రావడం, ఇక్కడ నేను ఇక్కడి నుంచి నేను పోటీ చేయడం, నేను వెళ్ళిపోవడం అన్నది అది నా పూర్వజన్మ సుఖంగా భావించుకుంటున్నాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక మహా, ఎందుకంటే నాన్నగారు కూడా కలిసి ప్రాతినిధ్యం వహించారు, అది నా భాగ్యంగా భావించుకుంటున్నాను. సరే, ఈరోజు మనం ఇక్కడ గెలిచాము. గెలిచినందుకు మరి మన బాధ్యత తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం అభివృద్ధి వైపు, అలాగే ఇక్కడ గెలిచినందుకు మన కార్పొరేటర్ ఇక్కడ చైర్మన్ అయితే వైస్ చైర్మన్ అయితేనేమి పట్టణాభివృద్ధి యొక్క బాధ్యత వాళ్ళ మీద ఎంతో ఉంది. వాళ్ళు మీ ప్రతినిధులు, మీరు గెలిపించిన ప్రతినిధులు వాళ్ళ చేత పనిచేయించిన నాన్నగారు ఆనాడు మరి మన ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజల వరకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి మళ్ళీ ఆ రోజులు మళ్ళీ మొదలయ్యాయని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. నేను అందరూ కావాల్సిన పనులు మీకు చేయించుకొని తప్పకుండా వాళ్ళు చేయాలని సేవా దృక్పథంతో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి వాళ్ళు సేవ అందిస్తున్నారు. తప్పకుండా ఇది ఒక పరంపర కొనసాగుతుంది, వాళ్ళకు ఒక కొనసాగుతుందని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది, గతం చెప్పాను మేము వాళ్ళు పెద్దల యొక్క వాళ్ళ అనుభవం నాకంత అనుభవం లేదు, వాళ్ళ కొంతమంది వాళ్ళంత అనుభవం లేదు. నాకు ఇప్పుడు తెలుసుకుంటాను. నేను అన్ని విషయాలు తెలుసుకుని నాకున్న వరకు నాకున్న వరాలైతే అంటే అన్నారు చంద్రబాబు నాయుడు గారు బాగుగారితో, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వలన, లేకపోతే నిజంగా అనంతపురం జిల్లా మనకు తెలుసు, ఆయన తెలియంది కాదు. ఇది బరువు కాదు కాదు, మొత్తం మన రాష్ట్రంలోనే బాగా వెనకబడిన జిల్లా ఇది ఉందంటే అది అనంతపురం జిల్లా. దానికి తోడు ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ, అతి తక్కువ రాష్ట్రంలోని. మరి అటువంటిది వచ్చిన దగ్గర నుంచి నేను అన్ని తెలుసుకుని మరి పెద్దలు చెప్పారు, నేను మంత్రి పనులతో మాట్లాడడం జరిగింది, ముందు వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఇక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది, అక్కడ హైదరాబాద్ లో కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మన బిఏబిఆర్ అక్కడ మన పైప్ లైన్ దాని కౌగుట్ల దగ్గర రిపేర్లు, కౌగుట్ల దగ్గర అంటే కూడా అక్కడ కొన్ని 2-3 కిలోమీటర్లకి నీళ్లు లీక్ అవ్వడము. అలాగే అమరాపురం ఉంది, బసరపల్లి ఉంది, దాని తర్వాత కాకేసి ఉంది, కాకేసి దాని తర్వాత నేలవై ఇవన్నీ లెక్కటి ఇవన్నీ అక్కడ అన్ని సబ్స్టేషన్స్ ఉన్నాయి. అక్కడన్నీ కూడా ఎక్కడ మనకి కరెంటు పోయినా కూడా విద్యుత్ కట్ అయినా
ఇక్కడ ట్రిప్ ఆఫ్ అయిపోతుంది జమ్మల బండలో సబ్స్టేషన్లో. నేను వాళ్ళు చెప్పడం జరిగింది, దాని కోసం 5 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు మంజూరు చేస్తామన్నారు. చేసేది కూడా దాంట్లో 2,75 లక్షలు వచ్చి ప్రత్యేకమైన డెడికేటెడ్ లైన్ వచ్చి సింగిల్ వైర్ ఈ సబ్స్టేషన్స్ అన్ని కనుక అక్కడ పవర్ కట్ అయితే స్లిప్ కాకుండా ఉండడం కోసం, అలాగే మిగతా ఇక్కడ కోంకుట్ల దగ్గర పైప్ లైన్ రిపేరు అలాంటి మరి ఈ పైప్ లైన్ వేసినప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు మనకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ముడుపులు ఈ యొక్క ఈ జలయజ్ఞాన్ని ఎలా మార్చుకున్నారు. అలా ఎల్ఎన్టీ ఒక ఎంతో ప్రసిద్ధి కలిగిన కంపెనీ, ఎంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ మీద మధ్య తీసుకొచ్చి సభ్యులు చూపించి నాశనకమైన పైపు వేయించిన ఘనత కాంగ్రెస్ అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మంత్రి మీద కూడా అందరం కూర్చున్నాం. ఎందుకంటే అది మొత్తం అనంతపురం జిల్లాకి సంబంధించింది. చెరువులు ఎండితేనే ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి, దానివల్ల మనం బోర్లు వేస్తున్న నీళ్లు వస్తాయి. సో అందుకని దాని మీద ఎంత కూడా మొన్న అసెంబ్లీ అవగాహన ఎంతో కలవడం జరిగింది హైదరాబాద్ లో. అంతకుముందు మొన్న అనంతపురంలో కూడా అధికారులందరితో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. ఇలా అందరూ ఒకరిని సహకరించుకుంటూ ఒక తల్లిపెట్టలుగా ముందుకు సాగుతున్నాం. తప్పకుండా ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మన మున్సిపాలిటీకి వచ్చేసరికి నేను గమనించింది నీటి కొరత ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే పరిశుభ్రత ఉండాలి. మరి పరిశుభ్రత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వాలంటే CBR నీరు వస్తేనే దానివల్ల సాధ్యం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఎంత నీరు వాడతాడు దాని మీద ఆధారపడి పడుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి. దాని మీద కూడా చర్చలు జరుపుతున్నారు, అందరూ చర్చించుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ స్ట్రీట్ లైటింగ్ వీధి దీపాలు ఇవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ లేకపోతే IIT అటువంటి తీసుకోవడం, అలాగే ఒక ఏదో కంపెనీలు కూడా వస్తాయి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం, ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడం కోసమని ఈ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అని ఇలా SEZ కి సంబంధించిన వాళ్ళంతా ముందుకు వస్తున్నారు ఇక్కడ పెట్టడానికి. ఎందుకంటే ఎన్నో మనకి దగ్గరలో బెంగళూరు ఉంది, సో వాళ్ళకి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఇక్కడి నుంచి మళ్ళీ సౌకర్యం. అలాగే ఇక్కడ IIT పెట్టిన సెంట్రల్ యూనివర్సిటీ పెట్టిన బెంగళూరు నుంచి రావడం కోసం వెళ్ళడం కోసం మంచి ముఖ్యంగా కావాల్సింది మనకి కాలేజీలు యూనివర్సిటీలు వీటికి మంచి ఫెసిలిటీ. సో వచ్చేయడానికి కానీ ఇక్కడ స్థానికులు ఉద్యోగాలు ఇవ్వడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ తొందరలోనే పూర్తి చేస్తానని అందరూ సహాయ సహకారంతో మీ అందరూ తెలియజేసుకుంటూ, మరి ఎన్నో ఉన్నాయి ఇంకా ఈ రోజే సాగుతుంది. మనం ఇవాళ అంతా ప్రమాణ స్వీకారం చేయడం మా కౌన్సిల్ సోదరులు అందరూ, అలాగే చైర్మన్, అలాగే వైస్ చైర్మన్. ఎందుకంటే మన ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఒక్కడే సమర్థుడైన నాయకుడు నాకు తెలుసు. ఆయన ఎంత మానసిక ఒత్తిడికి ఏమవుతున్నాడో నాకు తెలుసు ఆయన. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం మాది మాట నిలబెట్టుకునే పార్టీ కాదు. ఇవాళ NTR ప్రజా పంపిణీ పథకం ఈ రోజు మొదలైంది. వాళ్ళ బియ్యం అంటే ఎంతో మేలుకరమైన బియ్యం, అంటే సోనా మసూరి బియ్యం, సన్న బియ్యం. అది కుటుంబానికి నెలకి 10 కిలోలు, అంటే 36-40 రూపాయలు ఉండేది ఇవాళ 30 రూపాయలకి ప్రతి నెల ఒక కిలోకి ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే ఈ మధ్యాహ్నం నేను ఆ పథకాన్ని ప్రారంభించి వస్తున్నాను ఇక్కడికి. అలాగే అప్పుడు ఇచ్చిన దరఖాస్తు అర్జీ చేసుకున్న ఈ టోకెన్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి జూన్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకో 6 నెలలు పొడిగించి వాటన్నిటి కూడా పర్మనెంట్ కార్డులు, అంటే మీకు దయచేసి మీ ఫోటోలన్నీ వాళ్ళకి అందజేయాలి. వాళ్ళు అడిగి మీ ఫోటోలే, ఆ ఫోటోలు ఇస్తే మీకు పర్మనెంట్ కార్డులు కూడా ఇవ్వడానికి ఈ ఇచ్చే పని మీద పూనుకున్నాము. అలాగే ఈ యొక్క రైతు బజార్లు తిరిగి బలపరుస్తాను. వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసపుత్రిక రైతు బజార్లు అప్పుడు మొదలు పెట్టారు. తిరిగి వాటికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే అటు ప్రజాభివృద్ధి ఇటు రైతుల అభివృద్ధి కూడా, రైతుల రుణాలు మాఫీ, అలాగే బాటుల రుణాలు మాఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి విధి విధానాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి విధి విధానాలు. ఆ విధి విధానాలను ప్రకారంగా వెళ్తేనే ఇవన్నీ జరుగుతాయి. అదొక పద్ధతి. ఆ పద్ధతిని అనుసరించుకుంటూ ఆయన అన్ని ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి 20 గంటలు పనిచేస్తున్నారు ఆయన. తప్పకుండా త్వరలోనే ఈ రైతుల రుణాల మాఫీ,
అలాగే ఈ వాటర్ రుణాల మాఫీ చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. నాకు చేయగల సమర్థన ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇంకో కొత్త సినిమా చేస్తున్నాను. అది నా 98 సినిమా ఇవాళ 98 రోజు నా 97 చిత్రం ఏజెంటు ఇది కూడా కలిసి ఉన్నాను. కలిసి నా యొక్క రెండు జీవిత యొక్క పైన మొదలైంది రాజకీయాల పైన. అందుకని వారికి సాయంత్రం అక్కడ చాలా సంతోషం ఇచ్చిన ఈ అవకాశాన్ని నేనందరూ సద్వినియోగపరుచుకుంటామని ఇచ్చిన హామీలు అయితేనేమి అంకిత భావంతో సేవ చేస్తామని ఈ యొక్క అన్ని అవసరాలను తీరుస్తోంది సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి విచ్చేసిన జరిగి అందరికీ పెద్దలకు పార్టీ కార్యకర్తలకు అలాగే పాత్రికేయులకు అందరూ కూడా ఒకసారి మరొకసారి నా కృతజ్ఞతలు. మీరు తీసుకున్న యావత్తు నా అభినందనలను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం